హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షార్క్ వెదర్. ఈ యొక్క ఇంటి ముందు రేకుల షెడ్ వేసామండి. మరి ఈ యొక్క రేకుల షెడ్కి అయితే మేము ఫ్రంట్ సైడ్ మనకు ముందు రేకుల ముందు వచ్చేసి స్టాండింగ్ పోల్ తీసుకోలేదండి. అయితే మేము కైంచీలు వేసామండి. ఈ 7 ఫీట్ కైంచి ఉందండి. మనకు రేక్ వచ్చేసి 7+1 రేక్ ఉందండి, బెండింగ్ రేక్ ఉంది. కాబట్టి మేము కైంచి కూడా 7 ఫీట్ కైంచి తీసుకున్నామండి. అయితే మనం ఈ యొక్క కైంచికి వచ్చేసి మనకు ఈ బ్యాక్ తీసుకుంటే కనుక గోడకు సపోర్ట్ అనేది ఒక దోయించాల పట్టి తీసుకున్నామండి. ఆ పట్టికి 3 దిస్మోలు తీసుకున్నామండి. ఫ్రెండ్స్, ఈ యొక్క 2 స్క్వేర్ ఫీట్తో ఈ యొక్క కైంచి చేసామండి. 7 ఫీట్ కైంచి అనేది 7+1 రేకులు తీసుకున్నామండి. అయితే ఈ యొక్క కైంచికి సపోర్టు మేము భీమ్కు దోయించాల పట్టి తీసుకున్నామండి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. అలాగే ఈ యొక్క స్లాబ్ నుంచి హైట్ నుంచి వెళ్ళి కిందికి దోయించాల పట్టి వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నామండి. ఎందుకంటే 11 ఇంచుల భీమ్ ఉందండి మనకి. ఇందులో ఒక భీమ్కును కైంచి పైప్కు లోపల 2 ఇంచుల పైపు రేక్ వస్తుందండి. 4 ఇంచుల గ్యాప్ తీసుకున్నాము. ఒక భీమ్ టు భీమ్ వెడల్పు వచ్చేసి 11 ఫీట్ ఉందండి. కాబట్టి 2 కైంచి తీసుకున్నామండి, 7 ఫీట్. ఫ్రెండ్స్, ఈ యొక్క కైంచి అనేది మేము పొజిషన్లో పెట్టుకుని పైన మార్కింగ్ వేసుకొని ఈ యొక్క కైంచికి సపోర్ట్గా భీమ్కు 60 mm యాంకర్ బోర్డ్ వేసుకున్నామండి. ఈ హోల్ అనేది 60 mm బిట్తో వేసుకున్నామండి, హ్యామర్ బిట్తోని. యొక్క యాంకర్ బోర్డ్ లెంత్ వచ్చి 4 ఇంచులు ఉంటుందండి. డ్రిల్ బిట్కు యాంకర్ బోర్డ్ సైజు ప్లాస్టర్ వేసుకున్నామండి హోల్ ఇష్టానికి. ఈ విధంగా 4 హోల్స్ ఇస్తామండి, ఈ యొక్క కైంచి అనేది బ్యాలెన్స్ అవుట్ కాకుండా. అలాగే గోడకు 3 జిస్మోలు తీసుకున్నామండి సపోర్టు. 4 ఇంచుల లెంత్ ఇప్పుడు 16 mm సైజ్ యాంకర్ బోర్డ్ ఇది. హోల్ అయితే వేస్తాం డ్రిల్ మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక యాంకర్ బోల్ట్ అనేది ఫస్ట్ టైట్ చేసుకోవాలి. ఈ యాంకర్ బోల్ట్ కొంచెం టైట్ చేసుకొని ఒక భీమ్లోకి దించాలండి. ఇవి దించినాక టైట్ చేసుకోవాలి. మళ్ళీ బోల్ట్ని యాంకర్ బోల్ట్ టైట్ చేసుకొని 4 యాంకర్ బోల్ట్ తీసుకున్నామండి. 4 యాంకర్ బోల్ట్ని టైట్ చేసి మళ్ళీ 4 యాంకర్ బోల్ట్ని డన్ తీసేయాలండి. మళ్ళీ తీసేసి మళ్ళీ ఒక కైంచిని సేమ్ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో ఈ యొక్క కైంచి తీసుకొని ఈ యొక్క యాంకర్ బోల్ట్స్ అనేది మళ్ళీ బిగించాలి టైట్గా అండి, కదలకుండా ఉంటుంది ఈ యొక్క కైంచి. ఈ విధంగా షెడ్ అనేది వేయించుకోవాలండి. మనకు వితౌట్ స్టాండింగ్ పోల్స్, అంటే మనకు పోల్స్ స్టాండింగ్ చేయకుండా ఈ విధంగా షెడ్ అనేది వేయించుకుంటే మనకు సేఫ్గా ఉంటుందండి. ఈ షెడ్డు మరి ఎంత ఖర్చు అయిందో బడ్జెట్ తెలుసుకుందామండి, ధర అనేది. ఈ యొక్క షెడ్ తీసుకున్న పైపులు వచ్చేసి 2 ఇంచుల స్క్వేర్ పైపులు అండి. ఈ పైపులు ఐఎస్ఎంతో వస్తాయండి. 2 ఇంచుల స్క్వేర్ పైప్ అండి. కిలోకి గాను 68 రూపాయలండి ఒక పైపు. ప్రజెంట్ నడుస్తున్న రేట్లు అండి ఇవి. ఈ పైప్ వచ్చేసి 20 ఫీట్ల పైప్ అండి. 16 కిలోల వేడిగా పైప్ అండి. కిలోకి 68 రూపాయలు చొప్పున 16 కిలోలకు వచ్చేసి 1088 రూపాయలు పడుతుందండి. ఎందుకంటే కొంచెం లాంగ్ లైఫ్ ఆగడం కోసం మేము మందం గల పైపులు తీసుకున్నామండి. గేజ్ ఎక్కువ ఉన్నాయి కొంచెం ఇవి, కాబట్టి 16 కిలోల వెయిట్ వచ్చిందండి. ఇందులో మనకు తక్కువ వెయిట్ పైప్ కూడా దొరుకుతాయండి. పైపులు తీసుకునేటప్పుడు వెయిట్ చేసి తీసుకోండి. కిలో చొప్పులు తీసుకుంటే మనకు బెటర్గా ఉంటుందండి. కిలోకు 68 రూపాయలు పడ్డాయండి ఫ్రెండ్స్. ఈ యొక్క పైప్ వచ్చేసి కైంచి తీసుకున్న పైప్ వచ్చేసి 7 ఫీట్లు అండి. కింద తీసుకున్న పైప్ వచ్చేసి 6 ఫీట్లు అండి. సపోర్టు 13 ఫీట్లు అయిందండి. సేమ్ ఇంకో సైడ్ కూడా సైజ్ తీసుకున్నామండి, 13 ఫీట్లు. టోటల్ 2 కైంచి కలుపుకొని 26 ఫీట్లు అండి. ఈ యొక్క కైంచి పైన అడ్డ పైప్ తీసుకున్నామండి. 13.5 ఫీట్ల పైప్ తీసుకున్నామండి. రేక్ వచ్చేసి 7+1 ఉంది కాబట్టి 13.5 ఫీట్లే 2 తీసుకున్నామండి. వచ్చేసి 27 ఫీట్లు అయిందండి. టోటల్ 53 ఫీట్లు వచ్చిందండి. ఈ యొక్క 2 ఇంచుల స్క్వేర్ పైప్ వచ్చేసి కిలోకు 68 రూపాయలండి. ఈ యొక్క పైప్ 20 ఫీట్ల లెంత్ వచ్చేసి 16 కిలోల వెయిట్ వచ్చిందండి. 16 కిలోలకు వచ్చేసి 1088 రూపాయలు ఖర్చు అయిందండి. టోటల్ షెడ్ తీసుకున్న పైపులు వచ్చేసి 53 ఫీట్లు వచ్చిందండి. 20 ఫీట్లే 3 పైపులు తీసుకున్నామండి. 3 పైపులకు వచ్చేసి 3240 రూపాయలు ఖర్చు అయిందండి. రేకుల షెడ్ వేయడానికి తీసుకున్న రేకులు వచ్చేసి జిందాల్ సబ్రంగ్ కంపెనీ రేకులు తీసుకున్నామండి. ఈ రేకులు ఐఎస్ఎం మార్క్తో వస్తాయండి. జిందాల్ ఇండియా సబ్రంగ్. ఒక రేకు మందం 0.50 mm. ఒక రేకు AZ70తో వస్తుంది. ఈ రేకులు మనకు AZ70తో వస్తాయండి. కోటింగ్ ఏ అంటే అల్యూమినియం, లేదంటే జింక్ కోటింగ్ అండి. మనకు అల్యూమినియం జింక్ కోటింగ్తో వస్తాయండి. ఈ అల్యూమినియం జింక్ కోటింగ్తో రావడం వల్ల మనకు నాణ్యత ఎక్కువ ఉంటుందండి. రేకులు లైఫ్ ఎక్కువ అవుతుందండి. ఈ యొక్క రేకు మందం వచ్చేసి 0.50 mm అండి. ఒక రేకు వెడల్పు వచ్చేసి 3.5 ఫీట్లు అయితే ఉందండి. ఒక
రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 165 రూపాయలు పడుతుందండి. ఈ యొక్క రేకు 8 ఫీట్ల పొడవుల రేక్ అండి. 8 ఫీట్ల పొడవుల రేక్ వచ్చేసి 1320 రూపాయలు పడుతుందండి. ఈ యొక్క 1 ఫీట్ వచ్చేసి బెండింగ్ అండి. ఇది 1 ఫీట్ బెండింగ్కు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుందండి. ఎందుకంటే మనకు 7 ఫీట్ స్ట్రేట్ ఉందండి, వచ్చేసి 1 ఫీట్ బెండింగ్ ఉందండి. ఈ బెండింగ్ ఛార్జ్ వచ్చేసి ఎక్స్ట్రా 150 రూపాయలు పడుతుందండి. 150 రూపాయలు కలుపుకొని 1470 రూపాయలు పడుతుందండి. ఇది 7+1 రేక్ అండి. వచ్చేసి ఈ యొక్క షెడ్ 13.5 ఫీట్ల వెడల్పు ఉంది కాబట్టి 3.5 ఫీట్ల వెడల్పి 7+1 రేకులు 4 తీసుకున్నాము. 4 రేకులకు వచ్చేసి 5880 రూపాయలు పడ్డదండి ఫ్రెండ్స్. ఈ యొక్క షెడ్ వేయడానికి తీసుకున్న మెటీరియల్ వచ్చేసి రేకులు, పైపులు, స్క్రూలు, దోయించర్న పట్టి, జస్మరులు, యాంకర్ బోల్ట్కి వచ్చేసి 10,144 రూపాయలు ఖర్చు అయిందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చేస్తున్నానండి. వీడియో నేను జగిత్యాల నుండి ఇస్తానండి. 2024 మే 18వ తారీఖు చేస్తున్నానండి. వీడియో లైక్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.